నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం మనం ఏదైతే ఇండిగో సంక్షోభంకి సంబంధించి చాలామంది ప్రయాణికులు అయితే ఎయిర్పోర్ట్లలో ఇరుక్కుపోవడం అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏదైతే ఇండిగోకి సంబంధించి 5-6 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రయాణికులు, సంక్షోభాలు నడుస్తూ ఉన్నాయి. సో ఏంటి అసలు వాళ్ళు పరిస్థితి ఏంటి? ఇండిగో నడిచే అవకాశం ఉందంటారు అసలు? యాక్చువల్గా చెప్పాలంటే ఇట్లాంటి షెడ్యూలింగ్లో ప్రాబ్లం వస్తే ఎక్కడికక్కడ అన్నీ స్తంభించిపోతాయి. అది రెక్టిఫై చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. నన్ను అడిగితే February 2nd వీక్ వరకు సెటిల్ చేయలేని పరిస్థితి ఇది. నిన్ననే మాట్లాడుకుంటే సండే రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 70 రావాల్సినవి రాలా, 74 వెళ్ళాల్సినవి వెళ్ళాల, అంటే 144 ఓన్లీ ఇన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. అన్ని ఎయిర్పోర్ట్స్ చూడు. అండ్ కొచ్చిన్ ఇప్పుడు అయ్యప్ప స్వాములు వెళ్తారు, అండ్ ముంబైకి వ్యాపార పరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంతెందుకు మన తెలంగాణలో కూడా గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ నడుస్తా ఉంది. ఇక్కడికి 44 దేశాల నుంచి ఎక్కడెవరెవరో రావాలి. మరి వాళ్ళేం బుక్ చేసుకున్నారో మనకు తెలియదు. అట్లాంటి పరిస్థితి. అండ్ నిన్న కాక మొన్న మా ఫ్రెండ్ అబుదాబి నుంచి రావాల్సిన ఇండిగో మొన్న సాటర్డే నిన్నే ఎర్లీ మార్నింగ్ 4:45కి ఇక్కడికి రావాలి. యాక్చువల్ 3 hours జర్నీ అబుదాబి నుంచి, 3.5 అటు ఇటు. ఆ 4:45కి రావాల్సింది 8 వరకు డిలే అయ్యి 9:30కి వచ్చింది. 8 వరకు కూడా వచ్చింది, కానీ ఇంకా రన్వే నుంచి వీళ్ళు రావడానికి, బ్యాగేజ్ దగ్గర రావడానికి అంత టైం పడి 9:45 సమ్ అరౌండ్. అంటే తెలిసిన ఫ్రెండ్కి ఏంటది చెప్పులు పంపించారు అక్కడ నుంచి అబుదాబికి. మా డ్రైవర్ వెళ్ళాడు పొద్దున్నే 4:45కి. 4:45కి అక్కడ పార్కింగ్లో, అంటే అంతకుముందే వెళ్ళాడు 3:30 అలా. పాపం ఒక పెద్ద, అంటే ఒక ఊరికి వెళ్ళి రావచ్చు చెప్పాలి అంటే, అంత ఇదైపోయింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, డొమెస్టిక్ క్యాన్సిల్ అవుతున్నాయి, వెళ్ళాల్సినవి వెళ్ళట్లా, రావాల్సినవి రావట్లా. వీళ్ళేమో సిబ్బంది కొరత అంటున్నారు. సిబ్బంది కొరత ఎప్పుడు వస్తుంది? నువ్వేమన్నా చేంజెస్ చేసుకుంటే ఆఫీసులలో వస్తాయి. వీళ్ళు ఏం చేశారంటే చిన్న సవరణ చేశారు. ఏంటవి? విమాన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పైలట్కి రెస్ట్ అవసరం. ఇది మంచి విషయమే. సో వీళ్ళకి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు ఇప్పుడు 100 గంటల పనిని నువ్వు 70 గంటలకి కుదించినప్పుడు మిగతా 30 గంటలు నడిపే పైలట్స్ నీకు కావాలి. పైలట్లు పర్ హవర్సే కొలిచేది వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు రాలా, ఇంకా అపాయింట్మెంట్లు అవ్వాల. అపాయింట్మెంట్స్ ఎందుకు అవ్వలేదు అంటే ఇక్కడ ఉంటుంది కదా చిల్లర. ఇప్పుడు ఒకరి దగ్గర మానేసి ఇంకోటికి వెళ్ళేవాడు హైక్ ఉంటేనే వెళ్తాడు, ఊరికే రారు కదా. దొరకలేదు టైంకి. ఎలాగూ సవరిస్తున్నాం కదా అని చెప్పేసి ఇంకొన్ని సవరణలు చేశారు. మీరు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి. వీళ్ళందరికీ ఏమైందంటే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నేను అందుకే అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా. టెక్నికల్గా మాట్లాడితే అర్థం కాదు ఇది. అది నచ్చక ఏమైంది, కరెక్ట్ 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు తీసుకొని మానేశారు ఒక సెట్ ఆఫ్ పీపుల్. ఆ టైంకి ఏమైంది, ఎప్పటి నుంచో బుక్ చేసుకున్న ఫ్లైట్స్ అన్నీ కూడా ఇంకా నువ్వు ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నాము మీకు రెస్ట్ ఇవ్వాలని. అలానే కొంతమంది మానేశారు కదా, ప్లీజ్ ఈ 1 నెలకి ఎక్స్ట్రా పని చేయండి అని అనలేము. కొత్త వాళ్ళని అప్పటికప్పుడు అపాయింట్ చేసుకోలేము. అప్పటికి టెంపరీగా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, నీకు లాసే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే కావాలి, సడన్ కావాలంటే వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు. నెలకు ఒకసారి పెట్టుకొని ఎప్పటికో జీతం ఇచ్చే వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చుకుంటాం ఇమీడియట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్స్లో కెమెరా పర్సన్స్ ఉంది, పర్మనెంట్గా పెట్టుకుంటే వాళ్ళకు శాలరీస్ ఉంటాయి. ఎమర్జెన్సీ సిస్టమ్ ఇప్పటికిప్పుడు ఒక ఇంటర్వ్యూ రావాలంటే ఆ రోజు వాళ్ళ డిమాండ్ ఇంకెక్కువ ఉంటుంది. అట్లా వీళ్ళు కూడా అలాగే ఆ టెంపరీ పైలట్లు అందరూ కూడా మేము మాకు అది ఉంది ఇది ఉందని చెప్పేసి చేయడం, మళ్ళీ వాళ్ళ ఫిట్నెస్ ఇవన్నీ చూసుకోవడం. ఇదంతా అనుకున్నంత టైంలో జరిగే వ్యవహారం అయితే కాదు. మహా అయితే ఏం చెప్తావు ఇండిగో, నువ్వు సర్లే రీఫండ్ ఇచ్చేస్తావు అంటావు. తొక్కలో రీఫండ్ ఎవరికి కావాలి చెప్పు? ప్రయాణం ఆగిపోతుంది కదా. రీఫండ్ అనేది ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. ఎన్నో లగేజ్లు చూస్తే నీకు తెలీదు, మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దహన సంస్కారాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, అయ్యప్ప భక్తులు దీక్ష విడవడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొన్ని
ఇంతవరకే లీవ్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఆ లీవ్స్ దొరకవు, అక్కడ ఆ టైంకే అటెండ్ అవ్వాలి. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఉంది, మేము నెక్స్ట్ మంత్ వస్తాం మళ్ళీ పెట్టండి అని అనలేరు కదా, ఫ్లైట్ మిస్ అయింది అంటే దే హ్యావ్ టు అటెండ్. ఆ ఫ్లైట్ లో కూడా ముసలోళ్ళు ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ఉంటాయి, అలాగే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు, వాళ్ళకు మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకు ఫుడ్ కావచ్చు. ఈ డిలే అసలు ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉందా? ఏదైతే ఒక ప్రయాణము వాయిదా పడితే చాలా ఇబ్బందులు ఉంటాయి 360 degrees లో. అండ్ వెళ్ళాల్సిన పార్సల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు పళ్ళు లాంటివి ఏమన్నా నువ్వు రవాణా చేయాలి, ఇప్పుడు నువ్వు మనుషులనే చూస్తున్నావు, కార్గో ఫ్లైట్స్ కూడా ఉంటాయి కదా, ఆ టైంకి వెళ్ళాలి, లేదా ఇక్కడ కూలిపోతాయి. టైంకి చేరాల్సిన ఐటమ్స్ కొన్ని ఉంటాయి, ఫుడ్ రిలేటెడ్ ఆర్ వాట్ ఎవర్, మెడిసిన్స్ ఆర్ వాట్ ఎవర్, అవి నువ్వు పంపలేవు. అండ్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, మెడిసిన్స్ లాంటివి, అవి ఖచ్చితంగా రావాలి ఆ టైంకి, అది రాదు. ఇంకా అన్ని రకాల ఇబ్బందులే కదా, ఒకటని రెండని. ఇప్పుడు అమెజాన్ పార్సల్స్ అవి ఇవి కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. బోల్డ్ అంతమంది ప్రయాణికులకి అదేంటిది ఫారినర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడు, ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశానికి వచ్చావు, నీ వీసా గడువు అయిపోయింది, ఖచ్చితంగా వెళ్ళాలి, నువ్వు వెళ్ళకుండా ఇరుక్కుపోయావు, మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ ఎంబసీకి ఫోన్లు చేసుకొని అక్కడ ఒక పెద్ద లైన్. అండ్ లగేజ్ ఒకసారి ఇక్కడ చెక్ ఇన్ ఇచ్చేసావు కదా, నువ్వు ఫ్లైట్ పోవట్లా, అది ఎక్కడికి పోతుందో తెలియట్లా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియట్లా, ఆ లగేజ్లు అన్నీ అక్కడ కుప్పలు పడి ఉన్నాయి. ఇప్పుడు శంషాబాద్ పరిస్థితి కూడా అదే అండి, మనుషుల కంటే లగేజ్ చాలా ఎక్కువ ఉంది, ఎవరి లగేజ్ ఎవరు ఎత్తుకుపోతున్నారో కూడా తెలియట్లేని పరిస్థితి. కానీ ఇంకా ఏదైతే ఫ్లైట్కి సంబంధించిన సిబ్బంది, ఇండిగోకి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అని చెప్పేసి అక్కడ జనాలు కూడా చేస్తా ఉన్నారు చాలా వరకు. మన రెక్టిఫై అయ్యే అవకాశం ఉందా? ఇది ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉంది? ఒకవేళ అయితే ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉంది అని నేను చెప్పాను కదా, ఫిబ్రవరి వరకు అయితే సెట్ అవ్వదు. అండ్ ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే ఆ విమానయాన మంత్రి ఏం చేస్తున్నాడు, ఎక్కడన్నా రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి, రోడ్డు ప్రమాదం జరిగితే రవాణా మంత్రి, విమానాలకి అయితే ఆ మంత్రి, వాళ్ళ టైం చేయలేం. ఎందుకంటే ఇప్పుడు సంస్థ చేసేది ఏంటి, కంప్లీట్ బ్లాక్మెయిల్, మేము చేతులు ఎత్తేసాం, మీరే ఆదరించండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరినీ సాల్వ్ చేయాలంటే ఖర్చు గవర్నమెంట్ పెట్టుకుంటే మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్కి ఎప్పుడు కడతారో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఇంకా దాన్ని ఏం చేయలేం. అండ్ స్పైస్ జెట్ లాంటి వాళ్ళేమో ఎక్స్ట్రా 100 ఫ్లైట్స్ వేసి అటు ఇటు తిప్పుతున్నారు, వీళ్ళు కూడా ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. ఎక్స్ట్రా రైళ్ళు, బస్సులు నడుస్తున్నాయి బయట కూడా. బట్ సంక్షోభం, నువ్వు అనుకున్న టైంకి రీచ్ అవ్వలేదు అంటే నువ్వు కోల్పోయేవి చాలా ఉంటాయి. నీ టికెట్ ఎంత మహా అయితే 10,000, కానీ నువ్వు కోల్పోయేది చాలా ఉంటుంది. కానీ ఏదైతే ఇండిగోకి సంబంధించి ఏవైతే సంక్షోభం ఎదుర్కొందో, ఇతర విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో డబుల్ ట్రిబుల్ రేట్లు మాత్రం పెట్టేసి నడుపుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్యాసింజర్ చెప్తాను. నో, అది చాలా తప్పు. అంటే ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకున్నారు అనే ఆరోపణలు ప్రతిసారి వస్తాయి. ఇప్పుడు సంక్రాంతికి బస్ రేట్లు పెరిగినట్టు అట్లా కాదు. ఏం చూస్తామంటే ఆ టైంకి వీళ్ళు రేట్లు ఎందుకు పెడతారంటే టెంపరీ స్టాఫ్ని అపాయింట్ చేసుకుంటారు వాళ్ళు. టెంపరీ స్టాఫ్ రేట్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నీకు చెప్పనా, మాల్స్లలో నువ్వు సినిమాలన్నీ చూస్తావు, అర్ధరాత్రి క్లీన్ చేస్తారు కదా, ఆ అర్ధరాత్రి వచ్చే లేబర్కి డబల్ ఛార్జెస్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా నువ్వు నైట్ షూటింగ్లు చేస్తే డబుల్ పేమెంట్ ఇస్తారు. సో కొంత అంటే అప్పటికప్పుడు దొరికే ఈ ఫ్రీలాన్సర్స్కి ఎప్పుడైనా సరే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. వీళ్ళు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి అంటే వీళ్ళు కూడా అక్కడ నుంచి వసూలు చేసుకోవాలి రన్ అయ్యేలాగా. లాస్లో అయితే నడపలేరు కదా. అలానే వీళ్ళందరినీ వాళ్ళ అపాయింట్మెంట్ కూడా చేసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు పైలట్స్ని వీళ్ళు అపాయింట్ చేసుకున్నారు అనుకో, ఈ సంక్షోభం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఊరికే పోషించాలి, ఒక నెల శాలరీ అని ఇచ్చేయాలి కదా, సంథింగ్ వాళ్ళకి అవసరం ఈ రోజు వరకే. ఆ వచ్చే వాళ్ళు కూడా అలా డిమాండ్ చేస్తారు, ఎట్లా వీళ్ళకి ఉంది కదా ఎంత అడిగితే అంత ఇస్తారు అని, ఆ టెంపరీ పైలట్స్ ఎవరైతే ఉంటారో. అండ్ ఆల్రెడీ పనిచేసే వాళ్ళు కూడా సిక్ లీవ్ అని అదని అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చి ఈ 4 ఫ్లైట్లు నడిపేసి ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే క్యాష్ చేసుకోవడాన్ని ఆలోచించడం తప్పు కాదు, దాన్ని ఎవరేం అనలేరు. అంటే వ్యాపారమే, బికాజ్ వాళ్ళకు వచ్చే సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఈ ప్రయాణికుడికి ఏంటంటే నా ఫ్లైట్ క్యాన్సిల్ అయినందుకు నువ్వు 30,000 ఛార్జ్ చేస్తావా, అది 3,000 టికెట్టే, అలా ఎలా చేస్తావు అని వీడు అడుగుతాడు. అండ్ అప్పటికప్పుడు వెళ్ళే ఏ ఫ్లైట్ అయినా సరే రేట్ ఎక్కువే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఈవెన్ ఇప్పుడు న్యూ ఇయర్ ఉంది మా గోవా, న్యూ ఇయర్ వస్తే చాలు ఇంత రూమ్ కూడా 12,000 15,000 ఇంత కూడా. మరి సిచ్యువేషన్ వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా సంపాదించుకుంటారు.
ఓన్లీ ఈ డిసెంబర్ నెలలోనే చాలా అంతే, న్యూ ఇయర్ ముందే ఉంటాయి. ఫ్లైట్ కూడా అదే రేట్ ఉంటుంది, 24,000, 29,000. అకామిడేషన్స్ అయితే ఒక మంచి మినిమం ఒక 2 స్టార్ 3 స్టార్ రేంజ్ హోటల్ కూడా 100% ఒక 30,000 40,000 3 డేస్కి 4 డేస్కి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే విమానయాన శాఖ మంత్రి ఇప్పటికే దీని మీద స్పందించడం అయితే జరిగింది. ఆయన కూడా దీనికి క్లియర్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తా చేస్తారు. క్లియర్ అయితే కంపెనీతో సంప్రదింపులు జరుపుతారు. ఏంటి మీ ప్రాబ్లం అంటే, మా ప్రాబ్లం సంక్షోభం, చిల్లర లేవు, చేతులు ఎత్తేసామంటారు. ఏం చేయాలి, వీళ్ళు వచ్చి ఆదుకోవాలి. ఇప్పుడు అలానే వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి అదంతా వేరే వాళ్ళకి ఇచ్చి ఇంకేదో చేయాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. ఏ టైం అయినా సరే రోజు గంటకి కొన్ని ఫ్లైట్స్ పోవాలి రావాలి. ఆ టైం ఇంకా మనం దాన్ని రెక్టిఫై చేయడం చాలా కష్టం, కొంచెం టైం అయితే పడుతుంది. అంటే కొంతమంది ప్రయాణికులను అయితే ఇటు బస్సు కావచ్చు, ఇటు ట్రైన్లలో కావచ్చు, స్పెషల్ ట్రైన్లు వేసేసి కూడా పంపిస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ చాలా వరకు ప్రయాణికులు ఏం చెప్తున్నారు అని అంటే లగేజీలు పోతున్నాయని చెప్పేసి ఎక్కువగా చెప్తా ఉన్నారు. నాకు ఇవన్నిట్లో ఒకటి బాగా గుర్తొస్తుంది. విజయవాడకి వెళ్ళే వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు. ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి నిజం చూడు, అదేంటిది, ఎయిర్పోర్ట్కి వెళ్తావు గంట, అక్కడ గంట ముందే ఉండాలి కాబట్టి 2 గంటలు. నీరంతా అయిన తర్వాత విజయవాడకి నువ్వు ప్రొపెల్లర్స్ వెళ్తాయి, పెద్ద బోయింగ్లు పోవు. ఆ ప్రొపెల్లర్లు ఏడో గేట్ నెంబర్ 122లో ఎక్కడో వస్తాయి. నువ్వు ఎయిర్పోర్ట్ ఊరంతా తిరిగేసరికి నీకు అక్కడ ఇంకో గంట అవుతుంది. 3 hours కానీ నీ ఫ్లైట్ ఎగరదు. జర్నీ ఇంకో 1 hour. నేను విజయవాడలో డైరెక్ట్గా బెన్ సర్కిల్ దగ్గర దింపుతుంది, గన్నవరంలో దింపుతుంది. నువ్వు ఆడ నుంచి మళ్ళీ విజయవాడకు అక్కడ నీ బయటికి వచ్చి నీ బ్యాగేజ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని విజయవాడ రావడానికి ఎంత నీకు 5 to 6 hours పడుతుంది ఈజీగా. రోడ్డు మీద పోతే 2.5-3 గంటల్లో పోతావు, నీ గమ్యానికి చేరుకుంటావు. 2.5 హ్యాపీగా వెళ్తావు. ఇప్పుడు రోడ్స్ అన్ని ఫ్రెష్ అయ్యాయి, చాలా బాగున్నాయి. మరి ఎందుకు వెళ్తారో నాకు ఇప్పటికీ ఒక విజయవాడనే నా ప్రాబ్లం తెలుసా. మిగతావన్నీ ఓకే, తిరుపతి అన్న వైజాగ్ అన్న సరే కొంచెం గమ్యస్థానాలు దూరం కాబట్టి ఓకే. నువ్వు వందే భారత్ ఎక్కినా త్వరగా వెళ్తావు విజయవాడకి. బట్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ఫ్లైట్స్. అది మరి టైం సేవింగ్ ఎట్లా అవుతుందో తెలియదు నాకు. టైం సేవింగ్ అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారేమో. లేదా ఏదైనా లగ్జరీ చూపించి మేము ఫ్లైట్ లో వచ్చామని చెప్పడానికి. బట్ రోడ్డు మీద వెళ్తేనే త్వరగా వెళ్తారు. అది సరే, ఈ విజయవాడ గొడవ పక్కన పెట్టేస్తే ఓవరాల్ గా అయితే చాలా మందికి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే, వరుసగా 3-4 ఫ్లైట్లు క్యాన్సిల్ అయితేనే బోల్డ్ అంత బ్యాగేజ్ ఉండిపోతుంది. ఎంత కాదనుకున్నా కంపెనీలు ఆ 4 సఫారియో, అమెరికన్ టూరిస్టో, ఇంకేదో ఒక 6 డజన్ కంపెనీలు ఉంటాయి. అవునా, అందరి లగేజ్లు అయ్యే రంగులు, అయ్యే సైజులు, అవే డిజైన్లు అయ్యే ఉంటాయి. సిమిలర్ లగేజెస్ బోల్డ్ కనిపిస్తాయి. నీదనుకొని ఇంకోటిది తీసుకుంటావు. నువ్వు బండి ఎక్కిన తర్వాత చూసుకుంటే అది నీది కాదు, ఎవరిదో. మరి నీదేమైందో, వాడికి ఇంపార్టెంట్ వస్తువులు ఇక్కడ ఏమున్నాయో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు కూడా బోల్డ్ అన్నీ వస్తున్నాయి. బట్ ఇవన్నీ అంత ఈజీగా అయితే రెక్టిఫై అవ్వదు. అండ్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళి సిబ్బందితో గొడవ పడవద్దు. వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు కూడా ఎంప్లాయీసే. సంస్థలో ఏదన్నా అయినప్పుడు నువ్వు ఆ చిన్న ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి అని అది గదిమితే ఏమొస్తుంది చెప్పు, ఏమీ రాదు. వీళ్ళు కూడా సంయమనం పాటించండి. అండ్ ఆల్రెడీ టికెట్ కొనుక్కున్నారు కాబట్టి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి ఏడవకుండా ఫ్లైట్ స్టేటస్ కనుక్కోవచ్చు కదా. మన అరచేతులు ఈరోజు అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఫ్లైట్ వాళ్ళు అని చెప్పేసి కూడా ప్రయాణికులు చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళకు కూడా తెలియట్లేదు మనం కదులుతామా లేదా అని. సో వాళ్ళు కూడా ఏం చేయలేరు దాని పరిస్థితి. సమ్ టైమ్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఇప్పుడు లాక్డౌన్ ఏమైనా చెప్పొచ్చిందా, సడన్ గా వచ్చింది అంతే. కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మనం కూడా సంయమనం పాటించాలి, అంతమించి ఇంకేం చేయలేదు. సో చూశారు కదా, దేనికైనా సంయమనం పాటించాలని చెప్పేసి దాసరి విజ్ఞాన్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి #you.